హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. ఇంకా మన ప్రతిరోజు వ్లాగ్స్కి మీకు అందరికీ స్వాగతం. ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే, ఇంకా మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి, మేము కూడా ఉండాలి. ఇంకా మన వ్లాగ్ ఇవాల్టిది పప్పుచారు కాద్దామనేసి రాత్రి వచ్చినప్పుడు కూరగాయలన్నీ తీసుకొచ్చి పెట్టారనమాట. షాకింగ్ ఏంటంటే కరెంటు పోయింది ఉదయాన్నే, పప్పు మెదపాల్సి వచ్చింది. పప్పు మెదిపితే చారులు అస్సలు కలవదు కదండి. మిక్సీలో వేసి తిప్పితేనే పప్పు ఉడికిన తర్వాత చక్కగా చారు మొత్తం అప్లైపోయి అడుగుని ఏమీ ఉండకుండా సాంబార్లో కలిసిపోయిద్ది కదా, చిక్కగా కూడా వస్తాయి. మెదిపితే ఏంటంటే తొక్కలుగా అడుగును ఉండిపోతూ ఉంటుంది. అందుకనేసి నేను చక్కగా మిక్సీలో వేద్దామని ట్రై చేస్తే చూడండి, పప్పు సగం మాడిపోయిందనమాట. కిందకెళ్ళి ముగ్గేసి వచ్చేసరికల్లా చాలా పప్పు మాడిపోయింది. ఇంకా వేరే గిన్నెలో తీసి పెట్టేశానమాట. అంతవరకు వదిలేసి పైపై తీసి ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. ఇంకా సాంబార్లో కావాల్సిన కూరగాయలన్నీ కోసేద్దామనేసి నేను ఇలా అయితే పక్కన పెట్టి ఉంచానండి. ఇంకా సాంబార్ అయితే కాగుతూ ఉన్నాయి. మా బొడ్డోడెళ్ళి టిఫిన్ తీసుకొచ్చేసాడు అందరి కోసం. మొత్తం అందరూ మేము పిల్లలు అట్లే తెప్పించుకున్నాము. ప్రస్తుతానికి టిఫిన్ నేను ఇంట్లో వేయడం లేదు. కొంచెం గ్రైండర్ కొంచెం రిపేర్లో ఉంది. దాన్ని రిపేర్ చేసిన తర్వాత పైకి తీసుకొచ్చి పెట్టి దాన్ని శుభ్రంగా కడిగి చాలా రోజులు అవుతుందండి దాన్ని వాడక. గ్రైండర్ని తీసుకురావాలి, కింద ఉంది. మా వారు ఇంకా మాది రేకులు ఇల్లు అవడంతో ఇటు జల్లు కొట్టిద్దేమో వరండాలో పెడితే అనేసి కొంచెం భయంగా ఉంది. ఇంట్లో ఎవరు ఉండం కదా. ఇప్పుడంటే హాలిడేస్, పిల్లలు ఉంటున్నారు. మామూలుగా అయితే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, మేమేం పనికి వెళ్ళిపోతాము. ఒకవేళ జల్లు కొడితే అనవసరంగా పాడు చేసుకున్నట్లయిద్దేమో వస్తుంది అనేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను. కానీ దానికి ఒక మంచి కవర్ లాంటిది కొనైనా సరే వాడతాను. 12,000 పెట్టి కొన్నానండి ఒక 5-6 సంవత్సరాలకు ముందు. అప్పటి వరకు బాగానే పనిచేసింది. కొంచెం ఏదో చిన్న రిపేర్ వచ్చిందని చెప్పి పక్కన పెట్టాము. టిఫిన్ వేసేటప్పుడు కొన్నాను అనమాట. నేను ఇప్పుడు టిఫిన్ వేయడం లేదు కాబట్టి అది పక్కనే ఉండిపోయింది. కానీ బయట వేయించుకుని వస్తుంటే 60-70 రూపాయలు అవుతున్నాయండి. 2 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి అలా వేయించుకొస్తున్నాం కదా, ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు. ఇంకా అలా కాదులే అనేసి మన గ్రైండర్ మన చేతిలో ఉంటే దాన్ని వాడకుండా పక్కన పడేయటం ఎంతవరకు కరెక్ట్ అని నాకే అనిపిస్తుంది. మా వారేమో చెప్తే వినరు, దాన్ని వాడదామంటే పైకి తీసుకురారనమాట. ఇలా కాదని చెప్పి నేను ఇంకా ఆదివారం వెళ్ళ సెలవే కాబట్టి ఆ రోజున దాన్ని తీసుకొచ్చి శుభ్రంగా మొత్తం కడిగి ఒకసారి బియ్యము వేసి తిప్పేసి మట్టి ఏదైనా ఉంటే పోయిద్దండి. మొత్తం కడిగేసి తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అట్టు పిండి, ఇడ్లీ పిండి నానబెట్టి వేస్తాను. మొత్తానికైతే గ్రైండర్ మాత్రం మంచిగా దాన్ని రెడీ చేయాలని మాత్రం నేను అనుకుంటున్నాను అనమాట. అది కింద ఉంది, తీసుకొస్తానండి. మా పిల్లలు చూడండి ఎండలో 9-9:30 అవుతుంది, ఎలా ఎండలో ఆడుతున్నాడు. చెప్తే మా బుడ్డోడు వెండు క్రికెట్ ఆడుతున్నారు పిల్లలందరూ. రారా అంటే వస్తానాగు అంటున్నాడు. మొన్ననే చూసారుగా, వాడికి వేడి చేసి చాలా ఇబ్బంది పెట్టాడు. మళ్ళీ కొంచెం హుషారు వచ్చిందో లేదో ఇంకా ఆటలకు వెళ్ళిపోతున్నాడు అనమాట. పప్పుచారు అయితే ఇప్పుడు ఇలా అయితే మగ్గిపోయినండి చక్కగా. సాంబార్కి పప్పుచారుకి ఏంటి, సాంబార్ మసాలా అంతేనా ఆ మార్పు? ఏమో, నేను పప్పుచారు కాసేస్తున్నాను, ఎలాంటి పొడులు వాడను. అన్ని రకాల వెజిటబుల్ ముక్కలు వేసేసి ఇంకా మంచిగా సాంబార్ పెట్టేసి లాస్ట్లో పప్పుచారు పెట్టేసి లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క వేస్తానండి. మంచిగా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటాయి చారు. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కొంచెం ముందుకెళ్ళిద్ది అనమాట మన ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ని కొంచెం ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఎవరైనా సిస్టర్ ఆర్ బ్రదర్ ఎవరైనా సరే మా వీడియోని ఎంతో కొంతమంది క్లిక్ చేస్తున్నారు కదా, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి, నేను లైక్ మాత్రం అడుగుతున్నాను, ఒక లైక్ మాత్రం ఇవ్వండి. పప్పు చక్కగా ఉడికిపోయింది, చాలా హ్యాపీ. మెదిపి వేస్తే అంత హ్యాపీ ఉండేది కాదు. సమయానికి కరెంట్ వచ్చిందనమాట. కరెంట్ వచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. సాంబార్ మొత్తం అంటే పప్పుచారు మొత్తం కలిసిపోయి పప్పుచారు చాలా బాగుంటాయి. మెదిపితే ఎంత మెత్తగా మెదిపినా కూడా అండి కాస్త పప్పు అడుగు నిండిపోయేదండి. అది వేస్టే కదా లాస్ట్లో. అలా కాకుండా మొత్తం ఇలాగైతే మనం మిక్సీలో పట్టేసి పప్పు వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ చిక్కగా ఉంటాయి, అడుగున వరకు కూడా మనం చక్కగా తినేయచ్చు, ఏది పడేయకుండా. ఇంతేనండి మన వ్లాగ్ అయిపోయింది ఇవాళది. ఏంటో చేస్తున్నానులే కానీ పనికి మాత్రం టైం అయిపోతుంది, టెన్షన్ లోపల మాత్రం ఉండిపోతూ ఉంది. సరేనండి, ఇంకంతే మన బ్లాగు. పప్పుచారు అయితే కాగిపోయినాయి. ఇంకా నేను షాప్కి వెళ్ళిపోతాను. మీ పనులు మీరు చేసుకుంటారు, మా పనులు మేము చేసుకుంటాము. కానీ వీడియోలో నా మాటల ద్వారా మిమ్మల్ని పలకరించుకుంటూ ఉంటాను అనమాట నేను ప్రతిరోజు. థ్యాంక్ యూ సో మచ్ పూర్తిగా వాచ్ చేసిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. చారు అయితే రెడీ అయిపోయినాయి. ఒక్క 10 నిమిషాలు మరగనిచ్చేసి కాస్త బెల్లం వేసి కొట్టేసి తినేసేయడమే. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్